హలో అండి అందరికీ. ఈరోజు టమాటా రసం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం చింతపండు ఇంకా టమాటాలని ఇలా శుభ్రంగా కడిగేసి ఒక 10 నిమిషాలు అలా నానబెట్టేసుకోండి. ఇంక ఈ టమాటాలను చింతపండు మొత్తం కలిపేసేసి రసంలా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో దీనిలోకి రసం పొడి వేయాలి కదా మనం. దానికోసం మిరియాలు ఒక స్పూను, ఇంకా దీనికోసం జీలకర్ర 1½ టేబుల్ స్పూన్స్ వేయండి. తర్వాత చిటికెడు మెంతులు, ఇంకా ధనియాలు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకోండి. రోల్ అవైలబుల్గా ఉంటే రోల్లో కూడా వేసుకోండి. రోల్లో దంచితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మొత్తం చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేసి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో సూపర్ కాంబినేషన్ రసంలో. ఇంకా పొడి రసం పౌడర్ అయితే పక్కకు పెట్టేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని కూడా ఇందులో వేసేసి వేగనియండి. మరీ మాడిపోయేలాగా కాదు, కొంచెం దూరగా. దానిలో చిటికెడు పసుపు వేసేసుకొని దూరగా మగ్గనివ్వండి. రసం ఇదంతా మాడిపోతే రసం టేస్ట్ అనేది ఉండదండి. ఇది ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం టమాటా రసాన్ని కూడా ఇందులో వేసేసి దీనికి పులుపుకి సరిపడా వాటర్ని తర్వాత యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పులుపు సరిపడా వేసుకోండి. ఎందుకంటే రసం పుల్లగా ఉంటేనే బాగుంటాయి. అది చూసుకొని మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఇవి రసం ఎక్కువ తెరిలితే కూడా బాగుండవు. ఒక పొంగు వచ్చినాక మనం తీసేసుకుంటే బాగుంటుందన్నమాట. అదొక్కటి చెక్ చేసుకోండి. ఆ రసం పౌడర్ని కూడా మాడనివ్వకుండా చూసుకోండి. సో చూసారు కదా, ఇలా పొంగు అయితే వచ్చింది. మనం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇలా పొంగిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకా హెవీగా తెల్లితే కూడా బాగుండవండి అసలుకి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసి గార్నిష్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. సో చూసారు కదా, ఎంత సింపుల్గా క్విక్గా మనకి టేస్టీ వేడి వేడి టమాటా రసం అయితే మనకి రెడీ అయిపోయినాయి కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. టమాటా రసం వేడి అన్నంలో కానీ ఈ కాంబినేషన్లో ఇలా చేసుకొని తిన్నారంటే మీరు ఎంత అంటే డైలీ చేసుకుంటారు. ఇది డైలీ కూడా చేసుకోవచ్చు, రసం పౌడర్ని చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.